ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం ఏదో దేశంలో ఎవరో పుడితే ప్రపంచమంతా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఈరోజు ఇంజనీర్స్ గా చాలా బిజీ లైఫ్ లీడ్ చేసినటువంటి మీరు కూడా టైం తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని ఆ డేని, ఆ హిస్టారికల్ ఈవెంట్ ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు దానికి ఏదో సంబంధం ఉందన్నట్టుగా కేకులు కట్ చేసుకుంటాం, క్యారల్స్ పాడుతా ఉన్నాం, గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉన్నాం. ఒక సెలబ్రేషన్ మూడ్ లోకి మనం ఆటోమేటిక్ గా వచ్చేసాం. Now the point is, what is the message of Christmas? What is the message of Christmas? మొట్టమొదటిగా ప్రజలకి క్రిస్మస్ సందేశాన్ని అందించింది పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు. వారే వచ్చి మొదటి క్రిస్మస్ సందేశాన్ని ప్రపంచానికి అందించారు. ఆ మాటలు ఇలా ఉన్నాయి: ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. The great tidings of good news for all. Look at these phrases. The great tidings of good news for all. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. Each and every single word here is so important to understand the essence of what Christmas is all about. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ క్రిస్మస్ అట ప్రజలందరికీ సంబంధించిందట. రెండవది, ప్రజలందరి యొక్క జీవితంలోనికి మహా సంతోషకరమైనటువంటి ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చింది. అదేంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. A savior is born unto us. Now the question is, what kind of news could be good news for all? అందరికీ శుభవార్త అవ్వాలి అంటే ఎలాంటి వార్త శుభవార్త అవుతుంది? 2 నిమిషాలు మన మైండ్ ని, కామన్ సెన్స్ ఉపయోగించి కొన్ని థాట్స్ ని ఆలోచించేద్దాం. మీ ముందు నేను పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఊహించండి, ఒక వ్యక్తికి ఉరి శిక్ష పడింది అనుకోండి. ఆ ఉరి శిక్ష పడినటువంటి వ్యక్తికి సిజే గారు కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ క్షమాభిక్ష పెట్టారనుకోండి. అది ఎవరికి గుడ్ న్యూస్ అవుతుంది? నిజమే, గ్రేట్ గుడ్ న్యూస్. కానీ ఎవరికి? ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ బంధువులకి, కొద్ది మందికి మాత్రమే అవుతుంది. లేకపోతే గవర్నమెంట్ ఇదిగో ఒక 2 లక్షలు ఉద్యోగాలు రిలీజ్ చేశారనుకోండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఎవరికి అది గుడ్ న్యూస్ అవుతుంది? అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక పడిగాపులు కాస్తున్నటువంటి నిరుద్యోగులకు మాత్రమే అది శుభవార్త అవుతుంది. కానీ ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్నటువంటి వారికి ఏంటి సంబంధం? వాళ్ళకి అది గుడ్ న్యూస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఇదిగో రుణమాఫీ అనేటువంటి ఆ యొక్క న్యూస్ ని కనుక వాళ్ళు కనుక అనౌన్స్ చేస్తారనుకోండి, ఎవరికి గుడ్ న్యూస్ అవుతుంది? ఎవరికైతే అప్పులు ఉన్నాయో వారికి మాత్రమే. లేకపోతే ఒక లెబొరేటరీ నుంచి సైంటిస్టులు ఇదిగో ఇంతవరకు ఈ రోగానికి మందు లేదు, మేము కొత్తగా వ్యాక్సిన్ కనుక్కున్నాము, మందు కనుక్కున్నాము అని ఒక గుడ్ న్యూస్ ని రిలీజ్ చేస్తారనుకోండి, ఎవరికి అది గుడ్ న్యూస్ అవుతుంది? కేవలం ఆ రోగం ఉన్నటువంటి వారికి మాత్రమే గుడ్ న్యూస్ అవుతుంది. And on and on and on. What I'm trying to convey here is, any good news in this world could be good news only for a set of people of a particular time, of a particular problem, of a particular region. కానీ క్రిస్మస్ మనకు తీసుకొచ్చినటువంటి శుభవార్త ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్తా ఉంది. Again, let us use our common sense. ఎలాంటి వార్త అందరికీ శుభవార్త అవుతుంది? irrespective of trade, irrespective of tribe, irrespective of nationality, irrespective of language, irrespective of religion or faith. ప్రజలందరికీ ఇది మహా సంతోషకరమైన సువార్తమానం అవ్వాలి అంటే ప్రజలందరికీ కనుక ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను కనుక క్రిస్మస్ అడ్రస్ చేయగలిగితే అప్పుడు అది ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానం అవుతుంది. అగైన్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. యాజ్ అ ప్రొఫెసర్ నేనే క్వశ్చన్ వేస్తున్నాను, నేనే ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరికీ ఉన్నటువంటి అలాంటి సమస్య ఏంటి? ఆ సమస్యను క్రిస్మస్ ఏ విధంగా అడ్రస్ చేసింది? దట్స్ ద కోర్ ఆఫ్ మై మెసేజ్. కొద్ది నిమిషాలు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మానవుడి యొక్క సమస్య ఏంటి అని జాగ్రత్తగా అడిగినట్లయితే, టుడే మనము టెక్నాలజీలో విపరీతంగా పెరిగిపోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజ్ లో మనం ఉన్నాం. రోబోటిక్
రోబోటిక్స్ ని తయారు చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానం అంతా కూడా మనం చూసినట్లయితే మార్స్ మీదకి వెళ్ళడానికి మనం తహతహలాడుతా ఉన్నాం. ఇంకా కాంతి వేగంతో మనం పోటీ పడుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి విపరీతమైనటువంటి టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఆర్ ఎక్స్ప్లోషన్ ఉన్నటువంటి ఈ యొక్క తరంలో సగటు మనిషి యొక్క లేకపోతే ఈ నవీన యుగంలో ఉన్నటువంటి ఈ మానవుడి యొక్క సమస్య ఏంటయా అని అడిగితే డబ్బు కాదట, కావలసినంత డబ్బు ఈ రోజుల్లో. జ్ఞానం లేకపోవడం కాదట, జ్ఞానం విపరీతంగా ఎక్స్ప్లోర్ అవుతుంది రోజు సంవత్సరం. కల్చర్ లేకపోవడం కాదు, లేకపోతే ఈ లోకంలో మానవ యొక్క సమస్య అనేది డబ్బు లేకపోవటమో, ఉద్యోగాలు లేకపోవటమో, లేకపోతే జ్ఞానం లేకపోవటమో, లేకపోతే ఇంకొకటి ఏది కాదు. బ్లైజీ పాస్కల్ అనేటువంటి ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని పిలువబడేటువంటి గ్రేట్ సైంటిస్ట్ చెప్పిన మాట అంటే ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లం ఈస్ అ ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్ అన్నాడు. ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లం ఈస్ అ ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్. మానవుని యొక్క సమస్యలో ఉన్నటువంటి మూలం, మానవుడి యొక్క సమస్య యొక్క కోర్ ఏంటంటే ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అన్నాడు. మన హృదయం యొక్క సమస్య అన్నాడు. ఇక్కడ హృదయం అంటే ఇట్ ఈస్ నాట్ a lump of flesh which sounds lub dub lub dub. No, that's not what it means. ఇక్కడ హృదయం అంటే అర్థం ఏంటంటే our very nature, మన యొక్క ఆంతరంగికమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో అదే మన సమస్య అన్నాడు. జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేద్దాం. చాలాసార్లు మనం అనుకుంటాం మన సమస్య భౌతికమైనది అనుకుంటాం, మన సమస్య మానసికమైనది అనుకుంటాం. ఒకవేళ అలాంటిదే కనుక అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా కళ్ళు ఏది చూస్తే అది నాకు కావాలనిపిస్తా ఉంది, లాట్ ఆఫ్ గ్రీడ్ ఇన్ మై ఐస్, ఏది కనపడితే అది నాకే కావాలనిపిస్తుంది, కొన్నిసార్లు లస్ట్ఫుల్ క్రేవింగ్ అనేది ఈ సెల్ ఫోన్లు ఇవి ఎక్కువైన తర్వాత నా సమస్యగా మారిపోయింది, నాకేమైనా ఐ డ్రాప్స్ ఇస్తారా, నా కంటికి ఏమైనా ఆపరేషన్ చేస్తారంటే ఏ ఆప్థమాలజిస్ట్ ఆ కంటి సమస్యను తీర్చగలడు మీరు చెప్పండి? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, సార్ నా హార్ట్ ఒక ప్రాబ్లం ఉందండి, మీరు బైపాస్ చేస్తారో, ఓపెన్ హార్ట్ చేస్తారో, స్టంట్ చేస్తారో, కొంచెం క్యూర్ చేయండి. ఏంటి ఆ సమస్య అంటే క్షమించాలనిపిస్తుంది కానీ ద్వేషిస్తా ఉన్నాను, ప్రేమించాలనిపిస్తుంది కానీ అసహించుకుంటాను, ఓర్చుకోవాలనిపిస్తుంది కానీ కోపం వస్తా ఉంది, అందరికి సర్వ్ చేయాలనిపిస్తుంది కానీ అంతా నాకే కావాలనిపిస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ వికెట్నెస్ నా హృదయంలో ఉంది. దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా, ఎంత ఓవర్కమ్ చేద్దామన్నా నా వల్ల కావట్లేదండి. మై హార్ట్ ఈస్ మై ప్రాబ్లం, కుడ్ యు ప్లీజ్ సాల్వ్ అంటే ఏ కార్డియాలజిస్ట్ ఆ హార్ట్ యొక్క ప్రాబ్లం ని తీర్చగలుగుతారు చెప్పండి? అండ్ ఆన్ మనం గనక ఈ ప్రాబ్లం ని అనలైజ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనం అందరం ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సినటువంటి, అంగీకరించాల్సినటువంటి మన ఆంతరంగికమైనటువంటి సమస్య ఏంటంటే జన్మ కర్మ పాపము. పాపం అన్న మాట వినగానే కొంచెం అన్కంఫర్టబుల్ గా మీరు ఫీల్ అవుతారేమో. నేనే పెద్ద పాపం చేస్తానండి, నేను ఎప్పుడూ మంచి చేస్తుంటాను, నేను ఇతరులకి మేలే చేస్తూ ఉంటాను, దాన ధర్మాలు పుణ్యకార్యాలన్నీ చేస్తుంటాను, కాబట్టి నేనే పెద్ద పాపం చేస్తానని మనం అనుకోవచ్చు. బేసికలీ సిన్ ఈస్ నాట్ వాట్ వి ఆర్ డూయింగ్, సిన్ ఈస్ వాట్ వి ఆర్. మనం ఏమై ఉన్నాము అనేది. అంటే జాగ్రత్తగా వినండి, ఒక పాముకు ఒక పిల్ల పుట్టింది అనుకోండి, దాని కూరలో ఒక విషయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నా బయట నుంచి చెక్ చేస్తారా? అది పాము పుట్టింది కాబట్టి ఆటోమేటిక్ గా విషయం దాంట్లోకి వచ్చేస్తుంది. ఒక చేపకి ఒక చిన్న చేప పిల్ల పుట్టింది అనుకోండి, నీళ్ళలో ఈదటం ఎవరు ట్రైనింగ్ ఇస్తారు దానికి? అది చేపకు పుట్టింది కాబట్టి ఆటోమేటిక్ గా అది నీళ్ళలో ఈదుతుంది. సో లైక్ వైస్ మనము పతనమైనటువంటి పాప స్వభావంలో ఉన్నటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలకు మనము జన్మించాము కాబట్టి ఆ స్వభావము జన్మతః మన అందరిలోకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ సిన్ బై బర్త్. ఎందుకంటే పాపం గురించి భారతదేశంలో అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే సగటు హైందవుని అడిగితే ఎందుకు పూజలు, ఎందుకు పుణ్యకార్యాలు, ఎందుకు పుణ్యస్థానాలు అని అడిగితే యాగాలు యజ్ఞాలు ఎందుకంటే ఒకే ఒక ఆన్సర్ వస్తుంది. ఏంటి ఆన్సర్ అంటే పాపం నుంచి ముక్తి మోక్షాన్ని పొందుకోవాలి. సంహౌ జన్మ కర్మ పాపము నుండి నేను విడుదల పొంది పరమాత్మలో నేను ఏకమవ్వాలి, ఇది నా అంతిమ లక్ష్యం అని చెప్తాడు. సగటు ముస్లిం దగ్గరికి వెళ్ళండి, ఎందుకు మీరు మక్కా వెళ్తారు, ఎందుకు నమాజ్ చేస్తారు, ఎందుకు ఇవన్నీ చేస్తారంటే వాళ్ళు చెప్పేది కూడా ఒకటే, జిన్నత్ వెళ్ళాలి అంటే నా పాపాన్ని పరిహరించుకోవాలి, దాని కొరకు నేను ఇవన్నీ చేయాలి.
Go and ask a Christian, what is your problem అంటే ఆయన చెప్తాడు, sin is my problem. కాబట్టి పాపం అనేటువంటిది మానవుని యొక్క ఆంతరికమైన సమస్య అని కేవలం బైబిల్ మాత్రమే చెప్పట్లేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి మిగిలిన విశ్వాసాలు కూడా చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ప్రియమైన వాళ్ళారా వినండి, అది కేవలం ప్రాబ్లం మాత్రమే, అది కేవలం సమస్య మాత్రమే. కానీ పరిష్కారం ఎక్కడ? సమస్య బాగానే ఉంది, ఇదిగో డయాగ్నోస్ చేసి ఇది నా సమస్య అని మనకు అర్థమవుతుంది. కానీ పరిష్కారం ఎక్కడ? ఆ పరిష్కారం గురించి మీకు చెప్పడానికి I'll just bring one character from the Bible and then I'll conclude. బైబిల్లో ఒక వ్యక్తి గురించి చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఈ జక్కయ్య చాలా ఆస్తిమంతుడట. అంటే ఆయనకి ఏముందంటే డబ్బు ఉంది. ఆ డబ్బు ఎట్లా వచ్చిందంటే ఆయన చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. జస్ట్ ఇమాజిన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనగానే మన గుడ్డిలో రైలు స్టార్ట్ అవుతుంది. ఆయన ఎవరంటే చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అట. ఎక్కడ రైడ్ చేస్తే అక్కడ కట్ల కట్లు బ్యాగులు. అఫ్ కోర్స్ అందరు నేను అంటలేదండి, బట్ దిస్ మ్యాన్ బైబిల్ చెప్తుంది ఆయన అన్యాయస్తుడు. ఎక్కడికి వెళ్తే అక్కడ లంచం తీసుకునేవాడు, డబ్బు బాగా సంపాదించాడు. మీరు చెప్పండి, ఒక వ్యక్తికి ఉండదగినటువంటి లోకంలో అన్ని ఉన్నాయి. ఆయన ఏంటది? డబ్బు ఉంది, రెండు మనశ్శాంతి లేదు, మంచి ఉద్యోగం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఇట్ వుడ్ బి. అంతేకాకుండా ఆ డబ్బు ఉద్యోగంతో పాటు పేరు పలుకుబడి ఉన్నాయి, కావలసిన ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కార్లు బంగ్లాలు ఉన్నాయి, కావలసినటువంటి లగ్జరీస్ అన్ని కూడా ఈ భూమి మీద ఆయనకు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని రన్ చేయడానికి, సొసైటీలో ఒక ఐకానిక్ లైఫ్ జీవించడానికి, ఒక సక్సెస్ఫుల్ ఐకాన్ గా పేరు ప్రఖ్యాత తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని కూడా ఈ వ్యక్తికి ఉన్నాయి. మరి ఇంకేంటి సార్ సమస్య? అన్ని ఉన్నాయి కదా అంటే ఆయన సమస్య ఏంటో తెలుసా? ఆయన సమస్య ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కానీ తన అంతరంగములంట తనకి సంతోషం లేదు, సమాధానం లేదు. మేబీ డబ్బు 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 అని డబ్బు పిచ్చి పట్టి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేదేమో, భార్య వదిలేసి వెళ్ళిపోయింది. బాగా సంపాదించాడు, విచ్చలవిడిగా ఇంటి నిండా డబ్బులున్నాయేమో, కుమారుడు పిల్లలు వారు పాడైపోయి విచ్చలవిడి బ్రతుకు అలవాటు పడిపోయారు. అన్యాయస్తుడు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ చేతి నిండా దొరికింది, అన్యాయంగా సంపాదించాడు కాబట్టి కనపడ్డ వాళ్ళందరూ ఆయన అసహించుకున్నారు. ఆయన జీవితం ఏమైపోయిందంటే అందరూ ఉన్న ఏకాక అయిపోయాడు, ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఉన్నంత కట్టల డబ్బు అతనికి సంతోషం తృప్తిని ఇవ్వలేకపోయింది, ఉద్యోగం అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఆయన జీవితంలో ఒక వెలితి, ఒక శూన్యత అనేది ఫామ్ అయింది. అయితే ఆ క్షణంలో ఆ ఊరికట ఆ ఎరుకో అనేటువంటి పట్టణం మీదుగా యేసు ప్రభువు వెళ్తున్నారు అనేటువంటి వార్త ఆయనకి వినపడింది. వెంటనే అతని యొక్క హృదయంలో ఒక ఆశ అట్లా స్ప్రింగ్ అయింది. ఏంటి ఆ ఆశ అంటే యేసు ఎవరో అని చూడగోరెను. Look at that. యేసు ఎవరో అని చూడగోరెను. My friends, this is the $1 million question today, shaking the whole world. ఏంటి ఆ క్వశ్చన్ అంటే who is Jesus? Who is Jesus? He wanted to see who Jesus is. చాలా మంది యేసు ప్రభువు అంటే ఆయన ఒక మనిషి అండి అని చెప్తారు. మరి కొంతమంది హూ ఈస్ జీసస్ అంటే ఆయన ఒక మంచి టీచర్, మంచి బోధకుడు అండి, అద్భుతమైన బోధన చేశాడని చెప్తారు. మరి కొంతమంది హూ ఈస్ జీసస్ అంటే ఆయన ఒక ప్రవక్త అండి అని చెప్తారు. మరి కొంతమంది హూ ఈస్ జీసస్ అంటే మనకి గాంధీ తాతలాగా ఇజ్రాయెల్ దేశానికి ఒక ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండి ఆయన చెప్తారు. మరి కొంతమంది హూ ఈస్ జీసస్ అంటే ఆయన అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్త అండి, రిఫార్మిస్ట్ అండి అని చెప్తారు. మరి కొంతమంది హూ ఈస్ జీసస్ అంటే ఈస్ వన్ అమంగ్ మెనీ గాడ్స్ అండ్ ఆఫ్ కోర్స్ గుడ్ గాడ్, చాలా మంచివాడండి, దీనుడు, ప్రేమించాడు, ప్రేమను బోధించాడు కాబట్టి ఐ లవ్ జీసస్ అండ్ ఈస్ వన్ ఆఫ్ ద అవతార, వన్ ఆఫ్ గుడ్ గాడ్స్ అని అనేకమైనటువంటి జవాబులు ఒక్క ప్రశ్నకి భారతదేశంలో మనం చూస్తాం. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ మిక్స్డ్ ఆన్సర్స్, in the midst of all these complex answers, the most important question here is who Jesus is really. Listen to this. ఈ వ్యక్తి యొక్క అనుభవంలో నుంచి నేను చెప్పి నేను ముగించేస్తాను. ఆయనట యేసు ప్రభువును చూడటానికి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడట, ఆ థాట్ తోటి, ఆ డిజైర్ తోటి. కానీ చాలా పొట్టివాడు స్టాచ్యూలో, అక్కడేమో గుంపులుగా జనం ఉన్నారట. అరే ఏం చేద్దాం, ఎగిరెగిరి చూద్దామన్నా కానీ కనబడట్లేదే. సరే ఇంకొక ఛాన్స్ వస్తుంది, నేను ఇంటికి వెళ్దామా అంటే తన హృదయం చెప్తుంది, అరే జక్కయ్య నీకు జీవితంలో ఒకే ఒక ఛాన్స్ దొరికింది,
మరలా ఆయనకి వస్తాడో లేదో తెలియదు. ఈ ఛాన్స్ ని నువ్వు మిస్ అవ్వద్దు. somehow utilize, make use of this chance అని తన హృదయం తన్ని పర్సువేట్ చేస్తా ఉంది. సరే, ధనవంతుడైన అధికారి అయినా అన్ని పక్కన పెట్టేసి చిన్న పిల్లలాగా చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కి కూర్చొని అలా వెళ్తా ఉంటే జస్ట్ ఎ గ్లాన్స్ చూసేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి కనపడకుండా చెట్టు దిగి వెళ్ళిపోదాం అనుకుని చెట్టు చాటున, ఆ కొమ్మల చాటున ఆయన నిక్కి చూస్తా ఉన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ జీసస్ ఆ చెట్టు కిందకి వచ్చి తల పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నీకోసమే నేను వచ్చాను. జక్కయ్య త్వరగా దిగు, నీకోసమే ఇప్పుడు వచ్చాను. సర్ప్రైజ్, స్టన్డ్ విత్ ఆ, టపామని దూకేశాడు. నా కోసం వచ్చావు ప్రభువా. ఈ పట్టణంలో మేయర్ ఉన్నాడు, ఆ పక్క గల్లీలో కలెక్టర్ ఉన్నాడు, ఇక్కడ చూస్తే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అక్కడ చూస్తే సైంటిస్టులు, వైజ్ఞానికులు ఇక్కడ అనేక మంది ఉన్నారు, సో కాల్డ్ సెలబ్రిటీస్ చాలా మంది ఉండగా నా కోసం వచ్చావంటే ఎస్ ఐ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ అని చెప్పాడు. వెంటనే జక్కయ్య ఆయన ఇంటికి తీసుకెళ్లి వెళ్ళాడట. అందరూ అనుకున్నారు, చీచి 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 ఈయనేంటి పాపి అయినటువంటి జక్క ఇంటికి వెళ్తున్నాడు, ఆయన ఎంత దుర్మార్గుడు, ఎంత లక్షగొండి, ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలో ఉంటే ఇలాంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటా అని అందరూ వెనక నుంచి గుసగుసలు అంటా ఉన్నారు. ఆ మాటలు జక్కయ్య చెవిలో పడ్డాయి. నా కోసమేనా నా ప్రభు ఇన్ని అవమానకరమైన మాటలు పొందుతున్నాడని హృదయం అనుకుంటూ ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఇలాగే భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడట. యేసు ప్రభు అటు కూర్చున్నాడు, జక్కయ్య ఎటు కూర్చున్నాడు. ఆయన కళ్ళలోకి చూస్తా ఉన్నాడు, ఆ పరిశుద్ధమైనటువంటి కళ్ళలోకి చూస్తున్నాడు, ఆ ప్రేమమైనటువంటి కళ్ళలోకి చూస్తున్నాడు. ఆయన ముఖాన్ని చూస్తా ఉంటే ఇప్పుడు జక్కయ్య హృదయంలో పరివర్తన స్టార్ట్ అయింది. కళ్ళలో నుంచి నీళ్లు గారిపోతున్నాయి. ఒకసారి లేచి నిలబడి ఇలా అంటున్నాడు, యేసయ్యా నా ఆస్తుల సగభాగం పేదలకు ఇస్తాను. నేను ఎవరి దగ్గర అయితే 100 రూపాయలు నేను అన్యాయంగా తీసుకున్నాను, వెళ్ళి 400 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను. కన్ఫెస్ చేయాలి. ఒక్క మాట కూడా యేసయ్య చెప్పలా. నువ్వు అన్యాయస్తువి, నువ్వు దొంగవి, అన్యాయంగా డబ్బు సంపాదించావు, నువ్వు రహస్యంగా ఇట్లాంటి పనులు చేసావు, నథింగ్ అండి. అను సాక్షిగా ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్, ఒక సింపుల్ సెన్సిబుల్ థింగ్ అక్కడ జరిగింది. ఒక రూమ్ లో ఒక గది నిండా చీకటి ఉందనుకోండి. ఆ చీకటి మీకు ఒక బకెట్ ఇచ్చి ఆ చీకటి మొత్తాన్ని గదిలో నుంచి తోడి బయట పారబోయేటంటే ఎంత సమయము ఆ గదిలో ఉన్న చీకటి మొత్తాన్ని ఎంటీ చేయగలరు మీరు చెప్పండి. మీ ఒక్కరి వల్ల కాకపోతే 100 మంది ట్రై చేయండి. 100 బకెట్లతోటి ఒక గదిలో ఉన్న చీకటిని తోడి బయట పారబోయారంటే సాధ్యమవుతుందా? కాదు. కానీ ఒక్క క్షణంలో మన కన్ను పర్సీవ్ చేయనంత ఆ షార్ట్ టైంలో మేబీ 1/10, 100th of a second లో టకామని వెలుగుగా ఆ చీకటి మారిపోతుంది. ఎప్పుడు? వెలుగు వచ్చినప్పుడు. ఎప్పుడైతే వెలుగైనటువంటి ప్రభువు జక్కయ్య జీవితంలోనికి వచ్చాడో తనలో ఉన్న చీకటి, తన హృదయంలో ఉన్నటువంటి పాపం, తన అన్యాయం, అక్రమం అంతా కూడా తన కళ్ళ ముందు కనిపించింది. పరిశుద్ధత అనేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపం ఏంటో మనకు అర్థమవుతుంది. వెలుగైనటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చీకటి పాపం ఏంటో అర్థమైంది. నూతనమైన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి న్యూ బిగినింగ్ ఇవ్వగలిగినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తన జీవితానికి ఒక ఆశ, ఒక నిరీక్షణ కనిపించింది. అందుకనే ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు. అరుణేశ్వరుడు ఒక మాట ఏంటి తెలుసా? ఇది నిజముగా అబ్రహాము సంతానము, అంటే నిజమైనటువంటి ఇదిగో విశ్వాసీయతడు, ఇది జెన్యూన్ లైఫ్, ఇది నిజమైనటువంటి ఒరిజినల్ కన్వర్షన్, ఇది లేకపోతే ఒరిజినల్ మారుమనసు. ఇది ఇలాంటి పరివర్తన. మీరు చెప్పండి, జీవిత కాలం అంతా డబ్బు 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 అని కొట్టుకున్న ఈ గుండెని, ఆ గుండె జబ్బును ఎవరు మార్చారు? ఎవరి దగ్గర ఏది దొరుకుతుందా అని జలగలాగా పట్టి లాగేసుకున్నటువంటి ఒక డబ్బు ఎడిక్షన్ ని, ఒక డబ్బు పిపాసిని ఇప్పుడు ఆస్తిలో సగభాగము పేదరికిస్తానంటున్నాడు. ఇదిగో మేబీ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాడు, ప్రింట్అవుట్ తీశాడు, పెద్ద లిస్ట్ వచ్చింది, ఇంటింటికి వెళ్తున్నాడు, తలుపు కొడుతున్నాడు, వాళ్ళ చేతులు జోడించన్నాడు, మీ దగ్గర 10,000 ఎక్కువ తీసుకున్నాను, ఇదిగో 40,000. పక్కింటికి వెళ్ళాడు, మీ దగ్గర 50,000 ఎక్కువ తీసుకున్నాను, ఇదిగో 2 లక్షలు. పక్కింటాడు అనుకున్నాడు, ఒరే నా దగ్గర 2 లక్షలు ఎక్కువ తీసుకుంటే బాగుండేది కదా అనుకుంటాడు. ఎందుకని? టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది ఆయన జీవితం. ఎందుకో తెలుసా? జక్కయ్య అంటే ఎలాంటోడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ విధంగా మారాడో కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఆ ప్యాసేజ్ లో చివరికి ఒక మాట రాస్తుంది. అదేంటి తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు.
నశించిన దాన్ని వెతికి వెతికి రక్షించును. వెతికి That's the essence of Christmas. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? శిక్షించడానికి కాదా, రక్షించడానికి. రక్షణ అంటే ఏంటి అంటే, అదిగో కళ్ళ ముందు ఒక కేస్ స్టడీ చూసాం. ఒక భయంకరమైనటువంటి డబ్బు, అన్యాయం, అక్రమం జీవితంలో అలవాటైపోయి డబ్బు లేకుండా నేను ఇక బ్రతకలేను అన్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో రూపాంతరత తీసుకొచ్చాడు. వేదన పట్ల ప్రేమ, ఇదిగో నీతి న్యాయముగా బ్రతకాలనేటువంటి ఆశ ఆ రోజు ప్రభు జీవితంలోకి తీసుకొచ్చాడు. దిస్ ఇస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్. ఏంటి అంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఎలా రక్షించాడండి, ఏం చేశాడండి అని అంటారేమో. జస్ట్ 2 minutes లో ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగించేస్తాను. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఒక రైల్వే ఎంప్లాయీ ఉన్నాడట. ఆయన ఒక రైల్వే బ్రిడ్జ్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఉంది. అది ఇలా ఓపెన్ అయితే ఓడలు వెళ్తాయి, క్లోజ్ అయిపోతే దాని మీద స్ట్రైక్స్ వెళ్తాయి. ఇంగ్లాండ్ లో, స్కాట్లాండ్ లో, యూరోప్ లో ఇలాంటి బ్రిడ్జెస్ కామన్. సో ఆ ఆపరేట్ చేసినటువంటి ఇంజనీర్ ఆయన. ఒకరోజు సెలవు వచ్చింది. వాళ్ళ చిన్న బాబు, డాడీ నేను కూడా వస్తాను, నది దగ్గర ఆడుకుంటాను, ఈ రోజు సెలవు అంటే, సరే రారా నాతో పాటు అని చెప్పేసి వాళ్ళ చిన్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడు. ఆ పిల్లడు ఆడుకుంటున్నాడు, వీళ్ళ డాడీ ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయాడు. బ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది, ఆ యొక్క ఓడలు వెళ్తూ వస్తున్నాయి. కానీ ఇటువైపు చూస్తే ట్రైన్ వస్తుందట. ఇదేమో క్లోజ్ చేయలేదు, ట్రైన్ వస్తా ఉంది. డాడీ ఏమో ఆపరేటింగ్ మిషన్ దగ్గర లేడు. ఈ చిన్న పిల్లవాడికి ఒకసారిగా భయం వేసింది. ఏం జరగబోతుందో ఊహించుకుంటున్నాడు. కొన్ని సెకండ్లు కనుక ఆలస్యం అయితే ట్రైన్ రానే వస్తుంది, అది ఆ బ్రిడ్జ్ లో యాక్సిడెంట్ అవుతుంది, అగ్గిపెట్టులాగా అన్ని తుక్కు అయిపోతాయి. ఇదిగో దూది పింఛలాగా కొన్ని వేల శవాలు నదిలో చేరబోతున్నాయి. ఈ యొక్క ఆఫుల్ సిచ్యువేషన్ ని ఊహించినటువంటి అబ్బాయి ఎలాగైనా సరే దీన్ని క్లోజ్ చేయాలి, గట్టిగా కేకలేస్తాడు. డాడీ కనపడలా. వీడు అనుకున్నాడట, ఏముంది అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో లేవర్ ఉంటుంది, అది పుల్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది కదని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ట్రాక్ దగ్గర ఒక చిన్న బాక్స్ లాగా ఉంది, అది ఇలా ఓపెన్ చేస్తాడు, లేవర్ పుల్ చేస్తున్నాడు. తన శక్తి సరిపోవట్లా, లోపల అంతటికి వంగేసి ఒక్కసారి ఇట్లా పుల్ చేద్దాం అనుకునేసరికి లోపల పడిపోయాడు. కరెక్ట్ గా పడే టైంలో దూరం నుంచి తండ్రి చూశాడు. ఇప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ అరుస్తూ వచ్చాడు. ట్రైన్ అప్రోచ్ అవుతుంది బ్రిడ్జ్ కి, పిల్లవాడేమో లోపల పడిపోయాడు. ఇప్పుడు తండ్రి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవడు ఏమైతే నాకెందుకు, నా ఒక్కగానొక్క కుమారుని కాపాడుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని కాగులించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొన్ని వేల మంది చచ్చిపోతారు. రెండవది, వీళ్ళందరినీ కాపాడాలంటే ఇప్పుడు ఈ కుమారుణ్ణి తన సొంత చేతులతో బలి చేయాలి. ఈ 2 ఆప్షన్స్ లో కన్న ప్రేమ, మరొక వైపు ఉద్యోగం, అనేక వందల వేల ప్రాణాలు చేతిలో. ఈ రెండిట్లో నలిగిపోయాడు. ఇక ఫైనల్ గా కళ్ళు మూసుకొని గట్టిగా వెర్రి కేక వేశాడట, మై సన్, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళి లేబర్ పుల్ చేసేసాడు. అంతే, ఆ కొన్ని వందల టన్నుల బరువు ఉన్నటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ రెండవ ఎండ్ వచ్చి ఒక్కసారిగా ఆ పిల్లవాడి మీద పడింది. ఆకారం కూడా లేకుండా స్క్వీజ్ అయిపోయాడు, జ్యూస్ లాగా అయిపోయాడు. ఎముకలు కూడా కనపడినటువంటి ఆ విధంగా అయిపోయిన పరిస్థితి. ట్రైన్ వెళ్ళిపోతా ఉంది, జుట్టు పీకేసుకున్నాడు, బట్టలు చిప్పుకున్నాడు, పిచ్చివాడు లాగా ఆ ప్లాట్ఫామ్ మీద పడి ఏడుస్తున్నాడు. ఆ ట్రైన్ లో వెళ్తున్న వాళ్ళందరూ విచిత్రంగా అతను చూస్తున్నాడు. ఎవడ్రా ఈ పిచ్చోడు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు, ఏమైంది దీనికి, పిచ్చి పెట్టిందా, పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడా అన్నట్టుగా చూస్తున్నారు. కొంతమంది పేకాట ఆడుతున్నారు, కొంతమంది అంత్యాక్షరి ఆడుతున్నారు, కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, కొంతమంది సెల్ ఫోన్ తీసుకొని వీడియోలు చూస్తున్నారు, మరి కొంతమంది ఏమి పట్టినట్టుగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ వీళ్ళెవ్వరికీ తెలియదు, వీరందరూ కూడా మరణం దాటి జీవంలోనికి వెళ్ళారని. మరణం అనే అగాధాన్ని దాటి వాళ్ళు జీవం అనే ఒడ్డుకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఒక తండ్రి తన కుమారుణ్ణి బలి చేయాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, లిసన్ టు దిస్. 2000 సంవత్సరాల క్రితం మానవ చరిత్రలో ఇదే జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువు మనందరి యొక్క పాపముల కొరకు బలి చేసి మరణం, నిత్య నరక అగ్నిగుండం అనే ఈ అగాధాన్ని
దాటించి నిత్య జీవం అనేటువంటి పరలోకానికి చేర్చడానికి ఆ కుమారుణ్ణి సిలువ మీద బలి చేయవలసి వచ్చింది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణం మన స్థానంలో ఇంకొకరు తీసుకుంటే తప్ప మనకు జీవం అనేది సాధ్యం కాదు. కాబట్టి యేసు ప్రభువు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే ఈ బార్న్ టు డై. ఆయన పుట్టిందే మరణించడం కోసం. ఎందుకు ఆ మరణం అంటే మన అందరి యొక్క శిక్షణ ఆయన తీసుకున్నాడు కాబట్టే మనకు ఆయన రక్షకుడయ్యాడు. ఊరికినే మన పాపాల్ని క్షమించాను పో అంటే న్యాయస్థానం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్టం అడుగుతుంది శిక్ష పడాలి, ప్రేమ అడుగుతుంది అతన్ని రక్షించాలి. ఈ రెండింటి మధ్య దేవుడు చేశాడు. చట్టాన్ని నెరవేర్చడానికి శిక్ష వేశాడు, ప్రేమను గెలిపించుకోవడానికి ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు. ఎందుకంటే ఒక జడ్జి పాత్రను పోషించాడు, ఒక తండ్రి పాత్రను పోషించాడు. నీతి గల జడ్జిగా తీర్పు తెచ్చాడు, ప్రేమానుడైన తండ్రిగా ఆ శిక్షను తన మీద వేసుకొని మనందరికీ క్షమాపణని అందుబాటులోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇది ప్రజలందరికీ కలగబోయేది మహా సంతోషకరమైన సువార్తమానం. ఈ రక్షణను డబ్బుతో కొనలేము, బంగారంతో కొనలేము, లేకపోతే ఈ లోకంలో సంపద ఏది ఇచ్చినా కనుక ఈ రక్షణ నువ్వు కొనలేము. కొనలేనటువంటి వెలకట్టలేని రక్షణ, వెలకట్టలేని రక్తాన్ని చిందించి మన కొరకు ఇచ్చాడు. కాబట్టి క్రిస్మస్ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. ఎవరైతే ఆ రక్షకుని వాళ్ళ హృదయాలు అంగీకరిస్తారో అది నిజమైన క్రిస్మస్, నిరంతరం ఉండే క్రిస్మస్. ఆ విధమైనటువంటి సంతోషం దేవుడి మీ అందరి హృదయాలు దయచేయాలని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.